హాయ్. నమస్తే. ఫాలిక్యులర్ స్టడీ నేను చేపించుకున్నానని మీతో లాస్ట్ వీడియోలో నేను షేర్ చేశాను కదా! సో, ఆ ప్రాసెస్ నాకు ఎలా జరిగింది అనేది నేను మీతో షేర్ చేస్తాను. మనకి ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ ఎందుకు సజెస్ట్ చేస్తారంటే, ఎవరికైతే పీసీఓడీ ఉంటుందో, ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో, వాళ్ళకి డాక్టర్స్ ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారండి. ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే. ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ స్టెప్ టు స్టెప్ ఎలా ఉంటుందంటే, పీరియడ్స్ రావడానికి మెడిసిన్ పెడతారు. పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే రమ్మంటారండి. సెకండ్ డే మనం వెళ్ళాలి. పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే వెళ్ళిన తర్వాత స్కాన్ చేస్తారు. అబ్డామినల్ స్కాన్ అండ్ వజైనల్ స్కాన్ చేస్తారండి. చేసి ఓవరీస్ అండ్ యూట్రస్ చెక్ చేసుకుంటారు. మానిటర్ చేస్తారు. ఎగ్ పెరగడానికి అంటే ఎగ్ అనేది పెరగడానికి మెడిసిన్ పెడతారు. తర్వాత మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు చెప్తారండి డేట్స్. మీరు ఈ టైంకి రావాలి అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ రమ్మంటారు. మనం వెళ్ళాల్సొస్తది. అంటే వాళ్ళు మానిటర్ చేస్తారనమాట. మన ఎగ్ అనేది పెరుగుతుందా లేదా అనేది స్కాన్ జేస్తూ ఉంటారు. చూస్తూ ఉంటారు. తర్వాత ఎగ్ 18-24 లోపు ఈ సైజ్ వస్తే గనక వాళ్ళు ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనకొక ఇంజెక్షన్ ఇస్తారనమాట. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ‌గా 3, 4 డేస్ వాళ్ళకి తెలుస్తుంది గదా! ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది. సో, ఎగ్ రిలీజ్ అయిన టైంలో కంటిన్యూ‌గా రిలేషన్‌లో అయితే ఉండమని చెప్తారండి. మళ్ళీ రమ్మంటారు. ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది గూడా మనకి స్కాన్ జేసి చూస్తారు. రిలీజ్ అయిందని తెలిసినాక ఇంకా కొన్ని మెడిసిన్స్ పెడతారండి. పెట్టిన తర్వాత ఒక 1 ఆర్ 10 డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని రమ్మంటారు. ఇంతేనండి ఫాలిక్యులర్ స్టడీ అనేది. కొంతమందికి 2 ఓవరీస్‌లో ఎగ్స్ అనేవి మెచ్యూర్ అవుతాయండి. వాటికి ఒక్కోసారి 2 ఇంజెక్షన్స్ అయితే ఇస్తారు. నాకు అలానే చేశారండి. నాకు ఫాలిక్యులర్ స్టడీ సేమ్ ప్రాసెస్ ఇలానే నడిచింది. నాకు రైట్ అండ్ లెఫ్ట్ 2 ఓవరీస్‌లో 2 ఎగ్స్ అనేవి డెవలప్ అయ్యాయి. దానికోసం నాకు 2 ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు బొడ్డు పక్కన. రైట్ అండ్ లెఫ్ట్ 2 ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రిలేషన్‌లో ఉండమని చెప్పారు. హస్బాండ్ అండ్ వైఫ్ అయితే కలిసి ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు రమ్మంటారు. ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది చెక్ చేస్తారనమాట. అది చెక్ చేసినప్పుడు నాకైతే రైట్ ఓవరీలో ఎగ్ రిలీజ్ అవ్వలేదని చెప్పారు మానిటర్ చేసి. అంటే నాకు రెండు వైపులా ఎగ్ అనేది డెవలప్ అయింది. 2 ఇంజెక్షన్స్ ఇచ్చారు. కానీ నాకు ఓన్లీ లెఫ్ట్ ఓవరీలో మాత్రమే రిలీజ్ అయింది. రైట్ ఓవరీలో రిలీజ్ అవ్వలేదన్నమాట. ఆ తర్వాత మేడమ్ చూసి ఓకే. 2 రిలీజ్ అవ్వడానికి నేను ఇంజెక్షన్స్ ఇచ్చాను. కానీ ఒకటే రిలీజ్ అయింది. ఓకే. ఫైన్. నో ప్రాబ్లమ్. ఎ ఎగ్ అయితే క్వాలిటీ బాగానే ఉంది అని చెప్పారు. ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని మళ్ళీ హాస్పిటల్‌కి రండి అని చెప్పారు. అప్పుడు నాకు 1 వీక్ దాటక ముందే కొన్ని సింప్టమ్స్ అయితే వచ్చాయండి. ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అంటారు గదా! ఆ సింప్టమ్స్ అన్నీ నాకొచ్చాయి. ఏమేం సింప్టమ్స్ ఉన్నాయంటే మెయిన్‌గా నాకు కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉంది. అండ్ ఆకలి విపరీతంగా ఉండేది. ఆహ్, హ్మ్. ఇంకా చాలా నీరసంగా ఉండేది. వామిటింగ్ సెన్సేషన్ అవైతే నాకు లేవండి అసలు. ఓన్లీ ఈ 2నే ఉన్నాయి ఎక్కువగా కాన్‌స్టిపేషన్ అండ్ ఆకలి విపరీతంగా వేసేది. బాగా నీరసంగా ఉండేదనమాట. కళ్ళు తిరగడం కొంచెం అలా ఉండేది. ఇంతేనండి ఈ సింప్టమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత నేను 1 వీక్ ఆర్ 10 డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకున్నానండి. నాకు లైట్‌గా పింక్ కలర్ లైన్ కనిపిచ్చింది. అంటే వీక్ పాజిటివ్ వచ్చిందనమాట. నేను నెక్స్ట్ డే హాస్పిటల్‌కి వెళ్లి మేడమ్‌కైతే చూపించడం జరిగింది. మేడమ్ నాకు లైట్‌గా లైన్ కనిపిస్తుంది అని చెప్పి నేను చూపించాను. మేడమ్ ఏమన్నారు అంటే, వీక్ పాజిటివ్ వచ్చినట్టుంది. సో, మనం ఏం చేద్దాము అంటే బ్లడ్ టెస్ట్ రిపీటెడ్‌గా చేపిస్తే అది డబ్లింగ్ అవుతూ ఉంటే గనక మనకది కొంచెం స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ అని అనుకోవచ్చు అని చెప్పి మేడమ్ చెప్పారనమాట. అయితే మేడమ్ నాకు హెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేశారండి. బ్లడ్ టెస్ట్ చేపించుకున్న తర్వాత 24 అవర్స్ తర్వాత మళ్ళీ చేపించుకోవాలని చెప్పారు. అక్కడ మనకి ఫస్ట్ నంబరింగ్ ఒస్తదనమాట. హెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్ చేపించుకున్నప్పుడు నాకు 68 పాయింట్ సమ్ నంబర్ ఒచ్చింది. అది 24 అవర్స్ తర్వాత చేపించుకున్నప్పుడు డబ్లింగ్ అవ్వాలనమాట అని మేడమ్ చెప్పారు. డబ్లింగ్ అవ్వాలని మేడమ్ చెప్పారు. తర్వాత బ్లడ్ టెస్ట్ చేపించుకున్న తర్వాత మేడమ్‌ని కలిసాము. ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ 24 అవర్స్ తర్వాత నేను మళ్ళీ వెళ్లి బ్లడ్ టెస్ట్ చేపించుకున్నామండి. అప్పుడు డబ్లింగ్ అయింది. సో, అప్పుడు మాకు కొంచెం హోపొచ్చిందనమాట. ప్రెగ్నెన్సీ నిలబడుతుంది అనే ఒక హోప్ అయితే వచ్చింది. డబ్లింగ్ అయింది నాకు.
ఆ తర్వాత మేడంకి కూడా డబ్లింగ్ అవుతుంది అని ఒక కన్ఫర్మేషన్ అయితే మేడం ఒక క్లారిటీతో నాకు వీక్ పాజిటివ్ వచ్చింది కాబట్టి కొంచెం బేబీ గ్రోతింగ్ కోసం ఒక ఇంజెక్షన్ అయితే నాకిచ్చారండి ఆ రోజు. నాకు ప్రొజెస్ట్రాన్ గూడా సరిపోవట్లేదని చెప్పి ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ గూడా ఇచ్చారు. ఆ 2 ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మేము ఆ రోజు ఆఫ్టర్‌నూన్ ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు లంచ్ చేసిన తర్వాత నాకు హార్ట్ హార్ట్ చాలా స్పీడ్‌గా కొట్టుకుందండి. చాలా స్పీడ్‌గా కొట్టుకుంది. ఆహ్, హ్మ్, ఈ కాంప్లికేషన్‌తో నేను ఇప్పటికి గూడా సఫర్ అవుతున్నాను. అది నాకు ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ముందు నాకొచ్చింది. అది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ముందు వచ్చింది. నాకు ఆఫ్టర్ థట్ మిస్‌క్యారేజ్ కూడా అయిపోయిందండి. కానీ ఈ కాంప్లికేషన్ అయితే ఏదుందో అది నేను ఇప్పటికి ఆల్‌మోస్ట్ నాకు 10 మంత్స్ అయిపోతుంది ఇదంతా జరిగి. ఇప్పటికి గూడా నేను ఈ కాంప్లికేషన్‌ని ఫేస్ చేస్తున్నాను. సో, ఇంతేనండి ఫాలిక్యులర్ స్టడీ గురించి అయితే. నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్‌ని నేను మీకు చెప్పాను. ఇంకొకటి నాకు వచ్చిన కాంప్లికేషన్ గురించి నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.